హాయ్ వ్యూయర్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే కంటిన్యూటీ సంబంధించి సాల్వ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అయితే కంటిన్యూటీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ లెక్చర్ చేస్తాను. అది ఎప్పుడంటే మీకు డిఫరెన్సిబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, సో దీంతో పాటుగా మీరు ఇప్పుడు చూడండి, ఈ క్లాస్లో ఏం చేస్తామంటే డిఫరెన్సిబిలిటీ అంటే డిఫరెన్సిబిలిటీకి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. డిఫరెన్సిబిలిటీ అంటే ఏంటంటే కండిషన్ అప్లికేబుల్ అవుతుందా లేదా చెక్ చేయడం, డిఫరెన్షియేషన్ డైరెక్ట్గా అప్లికేషన్ అప్లై చేయడం. సో ఇక్కడ మన డిఫరెన్సిబిలిటీ అంటే ఏంటంటే ఇనిషియల్ మనం ఏం తెలుసుకోవాలి, లిమిట్ అంటే ఏమనుకున్నాం, మనకు తెలిసింది వాట్ ఈస్ లిమిట్. లిమిట్ ఈజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే దాని లిమిట్ అని అంటాం. సో ఇక్కడ మన కంటిన్యూ నథింగ్ బట్ ఏంటి, ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతే అట్ ఏ పాయింట్ వద్ద డిఫైన్ చేయబడితే దాన్ని కంటిన్యూటీ అంటాం. అండ్ డిఫరెన్సిబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే లిమిట్ అనేది ఫామ్ అయ్యి ఎగ్జిస్ట్ అయ్యి అదేవిధంగా కంటిన్యూటీ అవుతూ దాంతోపాటు ఎనీ యూనిక్ ట్యాంజెంట్ అయితే మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో ఇచ్చినటువంటి గ్రాఫ్లో, దట్ ఈస్ ద డిఫరెన్సిబిలిటీ అంటాం. సో ఇక్కడ చూడండి, బస్ ట్రావెలింగ్ నుండి క్లియర్గా చూడండి, ఒక బస్సు అనేది ఈ విధంగా డైరెక్ట్ వేలో వెళ్తుంది. ఒక బస్సు ఇక్కడ ఏమవుతుంది, ఇలా స్లో మూమెంట్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ దాంట్లో ఏమవుతుందంటే ఇలా వచ్చి ఇక్కడ మరి అంత స్పీడ్గా వెళ్ళకూడదు, అంత స్లో. అంటే ఇటువంటి ఒకదానికి ఒకటి డిఫరెన్షియేషన్ అంటే సమ్ యూనిక్ వేలో డిఫరెన్షియేట్ చేయబడితే దీన్ని ఏమన్నామంటే డిఫరెన్సిబిలిటీ అంటాం. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకసారి. మనకు గ్రాఫ్ తీసుకుంటే మనకి ఏంటంటే లెట్ ఎక్స్ చూడండి, ఇలాంటి ఎక్స్ వై యాక్సిస్ తీసుకుంటే మనకు గ్రాఫ్ ఈ విధంగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 పాయింట్స్ వద్ద పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి అండ్ సెకండ్ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కూడా సిమిలర్గా ఈ వేలో మనకి ఒక గ్రాఫ్ ఫామ్ అయినప్పుడు మధ్యలో స్లోప్ వన్ ఆఫ్ ది లైన్ యూనిక్ టాంజెంట్ లైన్ అనేది టచ్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తే, సో ఓకే ఇది ఎప్పుడైతే మనకి టచ్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి డిఫరెన్సిబిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ హెచ్ ఆ పాయింట్ బేస్ చేసుకుంటే మన స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 / x2 - x1 అంటే లిమిట్ x టెండ్స్ టు 0. సింపుల్గా ఏం చెప్తామంటే స్లోప్ ఫార్ములా వచ్చేసరికి స్లోప్ ఆఫ్ y కోఆర్డినేట్ బై స్లోప్ ఆఫ్ x కోఆర్డినేట్. సో లిమిట్ x టెండ్స్ టు 0 f of a plus h minus f of a బై ఇప్పుడు ఏమొస్తుంది కంప్లీట్గా a plus h మైనస్ a. ఈ రెండు పాయింట్స్ తీసుకోండి. దీని బేసిస్ మనకి ఏమొస్తుంది, ఈ వచ్చేటువంటి టర్మ్ అనేది మనకి ఏమో ఎగ్జిస్ట్ అయితే డిఫరెన్సిబిలిటీ అవుతుంది. సో స్లోప్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ f of a plus h minus f of a by h. ఇది స్లోప్ ఫార్ములా బేస్ చేసుకున్నాను, అందుకే dy/dx ఏమంటామంటే స్లోప్ అని కూడా అంటాం. ఇక్కడ ఏది డిఫరెన్సిబిలిటీ ఫార్ములా f of a plus h minus f of a by h. సిమిలర్ f of a minus h minus f of a by h అని కూడా రాయొచ్చు సిమిలర్ వేలో. సో ఇక్కడ చూడండి డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఏ ఫంక్షన్ f of x is said to be differentiable at a point x equal to a అయితే the function is continued at x equal to a and if a limit distance to infinity f of a plus h minus f of a by h ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే కండిషన్ ఏంటి, ఈ రెండు పాయింట్స్ కూడా అయితే ఫంక్షన్ ఇది ఇనిషియల్ కంటిన్యూస్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of a plus h minus f of a by h వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అయితే దాని డిఫరెన్సిబుల్ అయినట్టు. అండ్ అనదర్ ఫార్ములా ఏంటి, దీనికి రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of a 0 ప్లస్ కాబట్టి ఏమొస్తుందంటే f of a plus h minus f of a by h ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of a minus h minus f of a by h. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం ఇది వాడతాం. ఓకే, మనం ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ప్రకారం మనందరూ ఏం చేస్తామంటే ఈ ఫార్ములా మాత్రం యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే f of x ఈక్వల్ mod x అనేది డిఫరెన్సిబుల్లా కాదనేది ఒకసారి టెస్ట్ చేయాలంటే ఇనిషియల్గా ఏంటి, ఇక్కడ మనం క్లియర్గా చూడండి mod x అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ అని పాజిటివ్ అని. అక్కడ మనకి ఏమవ్వాలి, ఇట్ ఈస్ కంటిన్యూస్ అని మనకు తెలుసు. బట్ ఇది లిమిట్ డిస్టెన్స్ టు 0 f of a plus h minus f of a by h ఎగ్జిస్ట్ అవుతుందో చెక్ చేయండి. a ఈక్వల్ 0 చేస్తే ఏమొస్తుంది, లిమిట్ డిస్టెన్స్ టు 0 f of 0 plus h minus 0 by h. ఇక్కడ కంప్లీట్గా mod h by h. సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకొని మనకి ఏమవుతుందంటే mod ఫంక్షన్ వచ్చేసరికి లిమిట్ డిస్టెన్స్ టు 0 plus h by h ఈక్వల్ టు 1 అవుతుంది.
ఇక్కడ 0 మైనస్ అయితే మైనస్ హెచ్ వేయచ్చు కాబట్టి -1. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్. ఇక్కడ చూడండి ఇది ఎందుకంటే సార్ అయిందంటే చూడండి మనకి ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఏముంది అన్ని పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్. ఇక్కడ మనకి కంటిన్యూస్ అయితే అవుతుంది, ఓకే, దట్ ఈజ్ ట్రూత్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఒక యూనిక్ ట్యాంజెంట్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇట్లా వచ్చి వస్తుందని దట్ ఈస్ నాట్ ట్యాంజెంట్. ట్యాంజెంట్ అనేది బట్ దిస్ ఈస్ ద ట్యాంజెంట్ అండ్ దిస్ ట్యాంజెంట్. రెండింటికి కామన్ ట్యాంజెంట్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలి, దట్ ఈజ్ యూనిక్ ట్యాంజెంట్ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి ఇదేంటి నాట్ డిఫరెన్సిబుల్. ఇట్ ఈస్ నాట్ డిఫరెన్సిబుల్. మరి ఇంకెక్కడ డిఫరెన్సిబుల్ అవుతుందంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ ఎంత, ఎట్ ఎక్స్ ఈక్వల్ 0 వద్ద మాత్రమే డిఫరెన్సిబుల్ అవుతుంది. సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి, ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్సిబిలిటీ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే నెక్స్ట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం చెప్పుకుందాం. ఆఫ్టర్ దట్ మనం డిఫరెన్షియేషన్ చెప్పుకోవచ్చు. దానికంటే ముందు ఏం చేస్తానంటే నేను ఒక టెస్ట్ అయితే వీడియో పంపిస్తాను. నా టెస్ట్ వీడియో జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకే. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాను, ఓకే ఫ్రెండ్స్. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.